అలా గొంతులోనే కాదమ్మా, ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు వినేటట్టు గట్టిగా చదువు. మీ మామగారి గొప్పతనం తెలియటానికి అలా వీధితో కూడా వెళ్ళి చదువు. అవునమ్మా, నువ్వు అన్నట్టు నేను ఇతరుల మనసులు తెలుసుకోలేక మనస్సు చంపుకున్న మూర్ఖుణ్ణి. అందుకే మూర్ఖంగా వాళ్ళని దూరం చేసుకున్నాను. మరి నువ్వు మనస్తత్వ శాస్త్రంలో పట్టం తీసుకున్న మేధావి గనక చూడగానే వాళ్ళ గొప్పతనం కనిపెట్టేసి కన్న తండ్రిదే ఎదిరించావు. మరి ఇప్పుడు చెప్పు. ఇప్పుడే కాదు నాన్న, ఎప్పుడైనా చెప్పగలరు. నిప్పుకి చెదలు పట్టిందన్నా, సముద్రం కాలిపోతానన్నా ఎవళ్ళో కావాలని చేసిన ప్రచారమే తప్ప అది నిజం కాదు. మామయ్య తప్పు చేసి ఉండదు. అవును, నేనే చేశాను. నాకు ఆస్తి లేక, ఇల్లు లేక, ఇంటికి పునాదురాళ్ళు వేసి పూర్తి చేయలేక 1 లక్ష రూపాయలు తీసుకుని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడి మీ నిప్పు లాంటి మామయ్య మీద నేనే నీళ్లు పోశాను. అవునా? ఆ మాట తనెందుకు అందండి? ఎవరో గిట్టిన వాళ్ళు ప్రచారం చేశారండి. అనవసరంగా మీరెందుకు ఉద్రేకపడతారు? అతనికి అతని కుటుంబానికి గిట్టని వాడిని నేనే విమల. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు దేవుళ్ళు. చివరికి నీ పిత కూడా. ఆఖరిసారిగా చెప్తున్నాను, 1 లక్ష కాదు, నా ఆస్తంతా పోయినా సహిస్తాను. కానీ ఈ ఇంట్లో ఆ దౌర్భాగ్యాలు వెనకేసుకొస్తే మాత్రం సహించాను. ఏమండి, పెళ్లి చూపులైనా లేకుండా పెళ్లి కార్డులు ఏమిటండి? తెలిసిన సంబంధమే కదా. ఎంత తెలిసిన సంబంధం అయితే మాత్రం పిల్లని ఒప్పించే కదండి పెళ్లి కార్డులు వేయించేది. ఒప్పించటం ఒప్పించేదానికన్నామా? ఒప్పించే ఉగ్గుపోసామా? ఒప్పించే పాలు మరిపించి అన్నం తెరిపించి పెంచామా? ఇవాళ దాన్ని ఒప్పించి పెళ్లి చేయడానికి? విమల, జ్వరంతో ఉన్న బిడ్డకు తల్లిదండ్రులు బలవంతంగా జిల్లేడు పాలు పోసేది బిడ్డ సాగు కోరిక, బ్రతుకు. అలాగే ఈ పెళ్లి కూడా నా ఒప్పందమే దైవశాస్త్రం. ఇక దేవుడు కూడా ఈ పెళ్లి తప్పించలేదు. లత, అనగానే అన్ని జరిగిపోతాయా? మా నాన్న మొండి పట్టుదలని తెలియలేదు. ఇక్కడ నేను చావడం తప్ప వేరే మార్గమే లేదు. ఏంటా మాటలు? లత, తప్పకుండా రవి నేను దక్కించుకుంటాడు. చూడు, తన కుటుంబం మీద వచ్చిన అపవాదికి, తండ్రికి జరిగిన అన్యాయానికి కుమిలిపోతున్నాడు కాబట్టి నీకు అనిపించలేదు. అసంతా నువ్వే నిండున్నావు. ప్రతి క్షణం నిన్నే అనుకుంటున్నాడట. లత, మూర్తి స్వయంగా వచ్చి నాతో చెప్పాడు. నువ్వు చూస్తూ ఉండు, రవి కష్టాల నుంచి బయటపడగానే నిమిషాల్లో నీ ఒళ్ళో వచ్చి వాళ్తాడు. అంతవరకు ఈ పెళ్లి ఆగుతుందా లక్ష్మి? అక్కడ మాత్రం రవి ఆగుతాడా? ఈ పెళ్లి సంగతి వినగానే ప్రళయ రుద్ధుడవుతాడు. రాణి సంయుక్త స్వయంవరానికి వచ్చిన రాజా పృథ్వీలా ప్రత్యక్షమవుతాడు. శత్రులందరినీ ఓడిస్తాడు. ఈ అమ్మాయి గారిని హాయిగా గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఎత్తుకుపోతాడు. చాలా లత పెళ్లి నిశ్చయమైందా? సుందరమూర్తి, దేవుడు చూడు. శుభ్రేఖ, ఆ మాత్రం తెలీదా? పెళ్లి కాడు సరేరా, ఎవరి పెళ్ళో చూడు. నా పెళ్లి మాత్రం కాదు ఇది. లత ఇన్నాళ్ళు రవిని ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుంటున్నా. అలా జరగడానికి వీలేదు. రవితో చెప్తాను. అందులో బ్రూక్ బాండ్ని బ్రూస్ లేని నేను వస్తాను. రవి ఏమిటి, పెళ్లి ఏమిటి, ప్రేమ ఏమిటా? లత నిన్ను ప్రేమించింది, నువ్వు లతను ప్రేమించాలని చెప్పావా? అవన్నీ అబద్ధాలు, పిక్కిరీలు. అంటే ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసావు అనమాట. నీ పని ఎవరైనా సరే రవితో చెప్పాలి. ఈ పెళ్లి ఆప్తే డాడీ ఇంట్లో అడుగు బయట పెట్టాలి. అదృష్టం అంటే లత మరి. అత్తవారింటికి వెళ్ళాక అమ్మాయిని అడుగు కూడా కింద పెట్టనివ్వరు. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారండి. మీరంతా కొంచెం బయటకు వెళ్తారా? అలాగేనమ్మా. పదండి అమ్మా, పదండి. ఇలాగే పెళ్లి కూతుర్ని, పెళ్లి పీటల్ని నీ పక్కన కూర్చుంటానని ఎన్ని కలలు కన్నా. నీకు సొంతమైన నా మనసు ఇంకొకరికి ఇవ్వలేదు. ఇంతవరకు నువ్వు వస్తావని, నన్ను కాపాడతావని 1000 కళ్ళకి ఎదురు చూశాను. ఇంకా రావలేదు. నువ్వు లేని ఈ బ్రతుకు నాకు అక్కర్లేదు రవి. జన్మ జన్మలకి ఇది నీదానే. ఏమిటి కావచ్చు? అమ్మాయిని త్వరగా తీస్తామంటున్నారు. అలాగే
అమ్మాయికి ఏమైంది? మీరు లోపలికి వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. అమ్మ నాన్న డాక్టర్, కండిషన్ నార్మల్కి వచ్చిందండి. ఇంకేం ప్రమాదం లేదు. రవి రవి ఎవరండి ఆ రవి?